హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్గా అంటే ఫిఫ్త్ క్లాస్ తెలుగుకి కంటిన్యూషన్గా పార్ట్ 2 అంటే ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. లెసన్ టు లెసన్, లైన్ టు లైన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రామర్ అనమాట. ఓకేనా? సో ఫిఫ్త్ లెసన్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్గా క్లాస్ మొత్తం ఉంటుంది. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాము. ఫిఫ్త్ లెసన్ తోలుబొమ్మలాట ఒక జానపద కళ. సో దీని ఇతివృత్తం వచ్చేసి కళలు. ఓకేనా? తోలుబొమ్మలాట అంటే కళ, ఒక కళ కదా ఇది. అంటే కళలు మనకి చాలా కళలు ఉన్నాయి కదా. తోలుబొమ్మలాట, నృత్యంలో భరతనాట్యము. సో నృత్యం ఒక కళ, పాటలు పాడడము. సో ఇందులో కళలు, ఈ కళల్లో తోలుబొమ్మలాట కూడా ఒక జానపద కళ అన్నమాట. ఓకేనా? ఇతివృత్తం వచ్చేసి కళలు, ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఓకేనా? వ్యాసం. సో దీన్ని రచించింది ఎవరు అంటే కేవి రామకృష్ణ. ఈ పాఠానికి కేవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. తోలుబొమ్మలాటనే ఆ వ్యాసం ఆధారంగానే ఈ లెసన్ కూడా ఉంది. ఓకేనా? సో ఏముంది ఈ లెసన్లో అంటే చూద్దాం. చూడండి. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తాదిమి తకదిమి తోలుబొమ్మ, దీని తమాషా చూడరా మాయబొమ్మ. పిల్లలు, మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా? ఇది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు. మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందాం. 90 ఆమడాలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాల్లో తోలుబొమ్మలాటకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది. చూడండి, తోలుబొమ్మలాట అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే 90 ఆమడాలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అంటే అనేది ఒకటి సామెత అనమాట. అంటే ఎంత దూరం నడిచైనా కూడా ఒక తోలుబొమ్మలాట చూసి ఆ తృప్తే వేరు, ఆనందమే వేరు అనేది నానుడి అంటే సామెత అనమాట. ఓకేనా? సో తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓకేనా? 3వ శతాబ్దంలోనే ఈ తోలుబొమ్మలాట అనేది మన ప్రాంతంలో అంటే తెలుగు ప్రాంతంలో ప్రాచుర్యం పొందిందనమాట. ఓకేనా? మన ఆంధ్రలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. ఓకేనా? ఎక్కడెక్కడ? తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఓకేనా? ఈ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారనమాట. ఓకేనా? మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది, దీని అసలైన వాళ్ళు ఎవరు అంటే మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ తోలుబొమ్మలాట అంటే మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఇతర కులస్తులు కూడా ఇక్కడ ఈ తోలుబొమ్మలాటను నేర్చుకున్నారనమాట. ఓకేనా? సో ఇలా ఉంటుంది తోలుబొమ్మలాట. చూసారు కదా? అంటే అన్ని తలలన్నీ ఒక కట్టెకు వేలాడదీసేలాగా ఉంటాయి. ఆ మనిషి ఆ కట్టెను పట్టుకొని తెర వెనుక డ్రామా లాగా క్రియేట్ చేస్తుంటారనమాట. తెర ముందు ఏమవుతుంది, అతను మనిషే అలా చేస్తున్నాడా అన్నట్లు ఈ తోలుబొమ్మలాటలు బాగా రక్తి కలిగిస్తాయన్నమాట, ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. ఓకేనా? ఎస్. సో తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఓకేనా? ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. తోలుబొమ్మలు 1 అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. ఇంపార్టెంట్. చూడండి, తోలుబొమ్మల ఎత్తు అని ఇస్తారు. 2 అడుగులు, 3 అడుగులు, 1 నుంచి 4-5 అడుగులు, 7 అడుగులు. సో ఇలా ఇచ్చారనుకో మనకు ఆన్సర్ తెలిసే ఉండాలి ఫస్టే. 1 నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు. ఓకేనా? అంటే చిన్నగా 1 అడుగు నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయన్నమాట. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు. సో చూడండి, ఈ తోలుబొమ్మలాటకు రంగులు అన్నమాట. ఎక్కడి నుంచి వాడతారు, ఏవి వాడతారు రంగుల్లాగా అంటే ప్రకృతి సిద్ధంగా అంటే ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు అంట, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. ఓకేనా? మొత్తం న్యాచురల్గా మోదుగ పువ్వు, బంక, దీపపు మసి. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురు బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. ఓకేనా?
వెదురు బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారనమాట. ఓకేనా. బొమ్మను ఆడించడానికి వెదురు బద్దే ఆధారంగా ఉంటుంది. 3 వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు. ప్రదర్శనకు 6 నుండి 8 మంది కళాకారులు ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. ఒక తోలుబొమ్మ ప్రదర్శన జరగాలి అంటే, తోలుబొమ్మలాట ప్రదర్శన జరగాలి అంటే ఎంతమంది కళాకారులు ఉంటారు? 6 నుండి 8 మంది కళాకారులు ఉంటారు. ఓకేనా. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడతారు. వీళ్ళు కనిపించరనమాట, తెర వెనకే ఉంటారు వీళ్ళు కూడా. ఓకేనా. వంతలు హార్మోనియం మధ్యలో తాళాలు వాయిస్తూ వంత పాడతారు. వంత పాడే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే హార్మోనియం వాయిస్తారు, మద్దెలు తాళాలు ఇవన్నీ కూడా ఇక్కడ అవసరమైతే అక్కడ వాయిస్తూ ఉంటారు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణ లీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. ఓకేనా. ఎన్ని రోజుల పాటమ్మా? 3 రోజుల పాటు ప్రదర్శిస్తారంట. ఓకేనా. ఏవేవి ఇంపార్టెంట్ దీంట్లో అంటే భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణ లీలలు, భాగవత కథల్లో ఇవి కంపల్సరీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్, రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వ్యాసాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. ఓకేనా. వీళ్ళు రామాయణ, మహాభారతము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వేమన పద్యాలు, సుమతి, నీతి శతక పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, నీతి వాక్యాలు, సామెతలు ఇవన్నీ కూడా సందర్భానుసారంగా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. ఇంకా ఏముంది ఇక్కడ అంటే చూడండి, కథ ప్రారంభంలో ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఎవరికి ప్రార్థన చేశారు కథ ప్రారంభంలో అంటే గణపతికి. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాట రాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. నాట అనే రాగంతో ప్రారంభమై సురభి అనే రాగంతో ముగుస్తుందన్నమాట. ఏంటి? తోలుబొమ్మలాట. ఓకేనా. ఇంపార్టెంట్ చూడండి ఇవన్నీ వర్డ్స్. పిల్లలు తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను, ఇతర సామాన్య జనాన్ని నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి. ఓకేనా. 2 హాస్య పాత్రలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ 2 హాస్య పాత్రలు ఉంటాయి. ఏవి అవి అంటే కేతిగాడు, బంగారక్క. కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. ఇంపార్టెంట్ అనమాట. కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఈ కళాకారుల కుటుంబంలో చిన్నప్పటి నుండి పిల్లలకు ఈ కళపై శిక్షణను ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదును ఇస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. కనుకనే పిల్లలు వీటిని ముఖతః పారాయణం అంటే ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం చేస్తారనమాట. అంటే ఏంటి? తోలుబొమ్మలాటకు సంబంధించి ప్రదర్శించే కథలు కానీ, గాథలు కానీ పుస్తక రూపంలో ఉండవు. ఊరికే ఓరల్గా అనమాట. ముఖత పారాయణం అంటారు దీన్నే. ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవడం అనమాట. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి ఉండాలి. అలా నేర్చుకోవాలంటే మంచి జ్ఞాపక శక్తి ఉండాల్సిందే కదా. ఎస్. ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి. ఏ కళారూపమైనా రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే. ఎస్. కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కథలు ఒక తరం నుండి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. ఓకేనా. తోలుబొమ్మలాటే కాదు, పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథ, సో ఇవన్నీ కూడా జానపద కళలే. వీటన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు, నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం. ఓకేనా. సో ఇది తోలుబొమ్మలాటకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ చూడండి అర్థాలు. ప్రాచీన, పాత, పురాతన. ప్రాముఖ్యం, ప్రాధాన్యం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. 8 మైళ్ళ దూరం. శతాబ్దం, 100 సంవత్సరాలు. నానుడి, వాడుకగా అనే మాట. వాడుకలో అంటూ ఉంటాం కదా మాటలు. సో వాడుకగా అనే మాట సామెత. తర్ఫీదు, శిక్షణ, అభ్యాసం. రక్తి కట్టడం, అలరించడం. శృత పాండిత్యం, వినడం ద్వారా నేర్చుకోవడం. చూడండి ఇది ఇంపార్టెంట్. శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. చమత్కారం, నేర్పు. పారాయణం, శ్రద్ధగా చదవడం. పారాయణం అంటే శ్రద్ధగా వినడమా, శ్రద్ధగా చూడడమా అంటాం.
అనే ఆప్షన్స్ ఇస్తే కష్టం. పారాయణం అంటే శ్రద్ధగా చదవడం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. వినడం, ఆలోచించి మాట్లాడడం. నెక్స్ట్ చదవడం, వ్యక్తపరచడం. తోలుబొమ్మలాట ఏ జిల్లాలో ప్రదర్శిస్తారు? సో ఇది చదివి ఇక్కడ ఆన్సర్స్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ తప్పెట గుండ్లు అని ఇచ్చారు చూడండి. ఇది కూడా ఒక జానపద కళారూపమే. జానపద కళారూపాలలో ఒకటైన తప్పెట గుండ్లు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో, నార్త్ ఇండియాలో, ఓకేనా, ఉత్తరాంధ్ర అంటే నార్త్ ఆంధ్రప్రదేశ్, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఏముంటుంది ఇక్కడ అంటే గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకొని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. అంటే గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను మెడలో వేసుకొని నాట్యం చేస్తూ గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉంటారనమాట. పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తూ ఉంటారు. ఈ వాయిద్యాలని గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా దానికి తప్పెటగుండ్లు అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది. ఓకేనా. సో తప్పెటగుండ్లు అంటే గుండె మీద పెట్టుకొని వాయిస్తుంటారు. అదిగో ఇక్కడ ఉంది చూడండి బొమ్మ, ఫిగర్ ఇచ్చారు అదే. యాదవులు ఈ తప్పెటగుండ్లను ప్రదర్శించేవారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఉత్తరాంధ్రలో ఎవరు ఈ తప్పెటగుండ్లను ప్రదర్శిస్తారంటే యాదవులు. ఓకేనా. తప్పెటగుండ్లు ఏ ప్రాంతానికి చెందినది? ఉత్తరాంధ్ర. ఎలా వచ్చింది ఆ పేరు అంటే గుండెపై డప్పు వాయిస్తున్నందువల్ల. ఓకేనా. తప్పెటగుండ్లను ఎవరు ప్రదర్శించేవారు అంటే యాదవులు. నెక్స్ట్ కోలాటం గురించి ఇచ్చారు చూడండి. గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్య కృత్యాలలోని అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. కోలాటం ఆటలో కళాకారులు 2 చేతులతో కోలలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడతారు. ఇందులో ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటాలు లాంటి ఎన్నో ఉన్నాయి. కోలాటం నృత్యంలో సుమారు 16 మంది నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు. సో ఇది తోలుబొమ్మలాటలో ఎంతమంది ఉంటారు గుర్తుందా? 6 నుండి 8 మంది వరకు ఉంటారనమాట. ఓకేనా. సో ఇక్కడ కోలాటంలో 16 మంది నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు అనమాట. ఓకేనా. దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఏముంది? 2 చేతుల్లో కోలలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడతారు. దీంట్లో చాలా రకాలైన కోలాటాలు ఉన్నాయి. ఓకేనా. స్త్రీలకు చెందినవి, పురుషులకు చెందినవి. ఓకేనా. ఇది కోలాటం అనమాట. నెక్స్ట్ పదజాలం కింద మన ప్రాంతపు జానపద కళలను గుర్తించి ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సామెత ఇచ్చాడు. 90 ఆమడాలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. నానుడులను సామెతల్లాగే జనుల నోట పుట్టాయి అన్నమాట. కింది సామెతలు చూడండి, వాటి అర్థాలు తెలుసుకోండి. సామెత: 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట. ఎవరితోనైనా 6 నెలలు కలిసి ఉంటే వారి లక్షణాలు మనకి కొన్ని అబ్బుతాయి. మంచి వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలు, చెడ్డవారితో ఉంటే చెడు లక్షణాలు కలుగుతాయని దీని అర్థం సామెత అంటే. ఓకేనా. నెక్స్ట్ సామెత ఏంటి? రోట్లో తలదూర్చి రోకలి పోటుకు వెరిచినట్లు అనేది కూడా ఒక సామెత. దీనికి అర్థం ఏంటో తెలుసుకోండి మీరే. ఓకేనా. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిచినట్లు అంటే అవసరం లేని మాటల మధ్య తలదూర్చి తన పరువును పోగొట్టుకోవడం అన్నట్లు అనమాట. ఓకేనా. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అంటే చిన్న ఒక మాట మాట్లాడితే దాని వెనుక ఉన్న పెద్ద పెద్ద అంతరార్థాలు. అంటే ఇప్పుడు ఈరోజు నేను ఏం వంట చేశాను అనేది పక్కింటి ఆవిడకి చెప్తున్నాను అనుకో, ఒక చిన్న హింట్ ద్వారా ఆమె మొత్తం నేను ఏం చేశాను రోజంతా అనేది కనుక్కోవడం అనమాట. సో అది ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు. ఓకేనా. చిన్న హింట్ ఇస్తే చాలు అన్నీ కనిపెట్టడం. ఓకేనా. నెక్స్ట్ సామెతలను సరైన పదంతో కూర్చండి. కాకి పిల్ల కాకికి మొద్దు. ఎస్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మొక్కై వంగనిది మానై వంగున. అదిగో మేక అంటే ఇదిగో పులి అన్నట్లు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత. నోరు మంచిదైతే ఊరు మంచిది. సో ఇవన్నీ. నెక్స్ట్ పాఠం చదవండి. అందులో కొన్ని పదాలకు మీ ప్రాంతంలో ఓకే ఎటువంటి అంటే ఎలాంటి, సో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా పదాలకి, అవి. నెక్స్ట్ స్వీయ రచన. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, దాన్ని ఓన్గా రాయాలి. సృజనాత్మకత. కొన్ని కాగితాలతో బొమ్మలు తయారు చేయమని ఇచ్చాడు సృజనాత్మకతలో. ఓకేనా. నెక్స్ట్ ప్రశంస. జానపద కళలను ప్రశంసించాలి, ఎలా గౌరవించాలి, ఏ విధంగా ప్రదర్శిస్తారు అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ భాషాంశాలు ఇచ్చాడు చూడండి. క్రింది వాక్యాలను చదవండి. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దశరథుడు అయోధ్యను పాలించాడు. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. సో పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలు రాయండి.
వాక్యాలను చదవండి. రామాయణాన్ని ఎవరు రచించారు? అయోధ్యను ఎవరు పాలించారు? దురాచారాలను ఎవరు నిర్మూలించారు? ఎలుక వీరుడు కథను ఎవరు చదివారు? సో పై వాక్యాల్లో ఏ ప్రశ్నార్థక పదం ఉన్నదో గమనించండి. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి. ఇలా ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారనమాట. ఓకేనా. రామాయణాన్ని ఎవరు రచించారు అంటే మనం వాల్మీకి అంటాం. ఆ వాల్మీకి రామాయణాన్ని రచించాడు అనే సెంటెన్స్లో వాల్మీకి అంటే కర్త అనమాట. ఓకేనా. వాల్మీకి దేన్ని రచించాడు? రామాయణాన్ని. దశరథుడు దేన్ని పాలించాడు? అయోధ్యను. సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు? దురాచారాలను. నవీన్ ఏ కథను చదివాడు? ఎలుక వీరుడు అనే కథను చదివాడనమాట. నెక్స్ట్ ఏంటి? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి. సో ఎవరు అంటే కర్త, దేన్ని అంటే కర్మ అనమాట. దేన్ని అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎవరిని, దేన్ని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను ఏమంటారు? కర్మ అంటారు. ఓకేనా. పై వాక్యాల్లో ఒక పని జరగడాన్ని ఏమంటారు? తెలియజేసే పదాలను ఏమంటారు? క్రియలు అంటారు. మనకు తెలుసు అది. ఓకేనా. సో మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. దాంట్లో కర్త కర్మ క్రియలను గుర్తించమన్నాడు. తాబేలు కుందేలును ఓడించింది. తాబేలు కర్త, కుందేలు కర్మ, ఓడించింది క్రియ. సుబ్బు బొమ్మలు గీశాడు. సుబ్బు కర్త, బొమ్మలు కర్మ, గీశాడు క్రియ. మేరీ పాట పాడింది. మేరీ కర్త, పాట కర్మ, పాడింది క్రియ. గాంధీ మనకు స్వాతంత్రం సాధించాడు. గాంధీ కర్త, స్వాతంత్రం కర్మ, సాధించాడు క్రియ. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు. శ్రీకృష్ణదేవరాయలు కర్త, విజయనగరాన్ని కర్మ, పాలించాడు క్రియ. ఓకేనా. నెక్స్ట్ సమాపక అసమాపక క్రియలు ఇచ్చాడు. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. అంటే ఎట్లా? సలీం పాఠం చదివాడు. ఈ క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయకపోతే సలీం పాఠం చదివాడు, అక్కడితో సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది కదా. సో అది సమాపక క్రియ. అలా కాకుండా ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. ఎలా? సలీం పాఠం చదివి అంటున్నాం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చదివి అంటున్నాం. సో అది అసమాపక క్రియ అన్నమాట. చదివి ఆడుకున్నాడు. సలీం పాఠం చదివి ఆడుకున్నాడు. సలీం అన్నం తిని పడుకున్నాడు. సో ఇలాంటివన్నీ అసమాపక క్రియలు. సలీం పాఠం చదివాడు, సలీం భోజనం చేశాడు, సలీం డ్యాన్స్ వేశాడు, ఇలాంటివన్నీ ఏంటి? కంప్లీట్ అయ్యేవన్నీ సమాపక క్రియలు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు, పెద్ద విషయం కాదు అది. ఓకేనా. నెక్స్ట్ భర్తృహరి సుభాషితం. విద్య వలనను వినయమునను బడయు పాత్రత వలన ధనము వలన ధర్మంబు, దాని వలన ఐహికాముష్మిక సుఖములందు నరుడు. ఓకేనా. మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు. వినయం వల్ల అర్హత వస్తుంది. అర్హత ధనాన్ని చేకూరుస్తుంది. ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు. ధర్మగుణం వల్ల ఈ లోకంలోను తర్వాత పరలోకంలోను సుఖాలు పొందుతాడు. అబ్బా ఎంత మీనింగ్ ఉంది చూడండి. విద్య వినయాన్ని ఇస్తుందంట. వినయం వల్ల అర్హత వస్తుందంట. అర్హత ధనాన్ని చేకూరుస్తుంది. ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు. ధర్మం వల్ల లోకంలోను పరలోకంలోను సుఖాలు పొందుతాడు. ఎవరిది రాసింది? భర్తృహరి సుభాషితంలో అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చదువుదాంలో కూచిపూడి నృత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఒక సాంప్రదాయ కళ. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం అన్నమాట. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో. ఓకేనా. సో ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు. కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు ఎవరు? సిద్ధేంద్ర యోగి. ఆయన నాడు ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఓకేనా. యక్షగానాలు ఇంకా చాలా కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడంట. ఈయన రచించిన నాటకం భామాకలాపం. ఈ సిద్ధేంద్ర యోగి రచించిన నాటకం ఏంటి అంటే భామాకలాపం. తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం. వెరీ 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 ఇంపార్టెంట్. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఏంటి? భామాకలాపం. ఓకేనా. ఎవరు రచించారు? సిద్ధేంద్ర యోగి. ఓకేనా. కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకం ఇది. ఓకేనా. నాట్యం అభినయ ప్రధానం. అభినయం 4 రకాలు. అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ, ఆంగికాభినయం భాష ద్వారా
అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ ఆంగికాభినయం, భాష ద్వారా వ్యక్తీకరణ వాచకాభినయం, వేషం ద్వారా భావ వ్యక్తీకరణ ఆహార్యాభినయం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ సాత్వికాభినయం. చూడండి, అవయవాల కదలికతో అయితే ఆంగికాభినయం, భాష ద్వారా అయితే వాచికాభినయం, వేషం ద్వారా అయితే ఆహార్యాభినయం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ అయితే సాత్వికాభినయం. గుర్తుపెట్టుకోవాలి. కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. సో కూచిపూడి కళాకారులు పగటి వేషాలు కూడా వేస్తారనమాట. వాళ్ళు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. ప్రధానమైనది ఏం వేషం అంటే అర్ధనారీశ్వర వేషం. అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. ఈ రెండు వేషాలను వేరు చేస్తూ పైనుండి కింది వరకు ఒక తెర ఉంటుంది. ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండో వైపున తెర కప్పుతుంది. ఓకేనా? అంటే ఏ పర్ఫార్మెన్స్, ఇప్పుడు పురుషుడి పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు స్త్రీ వైపు మూసిస్తారనమాట, స్త్రీ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు పురుషుడి వైపు ఒక పరదా లాంటిది వేసిస్తారనమాట. అంతే. జనానికి వినోదం కలిగించడం, వారిని నాటకం వైపు ఆకర్షించడం ఈ పగటి వేషాల ప్రయోజనం. ఓకేనా? ఏంటి? వినోదం కలిగించాలి, నాటకం వైపు ఆకర్షించాలి. ఇవే వాటి పగటి వేషాల ప్రయోజనం అన్నమాట. ఈ వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం కూడా ఉంది. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా అని కూడా అంటారు. ఎస్, ఇంపార్టెంట్. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా అని కూడా అంటారు. కూచిపూడికి మరొక పేరు భాగవత మేళా. ఓకేనా? వీటిల్లో స్త్రీ పురుష పాత్రలు రెండూ ఉంటాయి. కానీ ఇటీవల వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించారు. ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తున్నారు. ఓకేనా? అంటే ప్రస్తుతం స్త్రీలు ధరిస్తున్నారు, కానీ ఇంతకు ముందు కాలంలో వచ్చేసి స్త్రీ పాత్రలు కూడా పురుషులే ధరించేవారు అనమాట. కీర్తిశేషులు భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య, వేంపటి వెంకట నారాయణ, దర్భా వెంకటేశ్వరలు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాలకృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామశాస్త్రి మొదలైన వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అంటే కూచిపూడి నాట్యంలో వీరందరూ మంచి పాత్ర పోషించారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పెన్నేటి పాట. పెన్నేటి పాట అంటే పెన్నా నది గురించిన పాట. ఎవరు రచించారు అంటే విద్వాన్ విశ్వం. పెన్నేటి పాట రచించినది విద్వాన్ విశ్వం. ఇతని కాలం వచ్చేసి 1915 to 1987 అనమాట. ఓకేనా? విద్వాన్ విశ్వం కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించాడు. ఎస్, సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించిన కవి ఎవరు? విద్వాన్ విశ్వం అనమాట. ఓకేనా? పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని రెండు కూడా సమంగా చిత్రించాడనమాట ఈ పెన్నేటి పాటలో. సో ఆ ఖండికలోదే ఈ పెన్నేటి పాట అనే లెసన్ అనమాట. ఓకేనా? కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతునింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏది పెన్నా ఏది పెన్నా ఏది పినాకిని, ఇదే పెన్నా ఇదే పెన్నా ఇదే పినాకిని, ఏది నీరు ఏది హోరు ఏది ఏది నీటి చాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు. అదే పెన్న నిదానించు నడు, విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు, కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద, ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు, దోసిట నొక్క మారు పుక్కలించి చాలు, నీ పుట్టునకు స్వార్థకత్వము, నిష్కల్మషత్వ మబ్బు, ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు ఎండిపోయానో. ఓకేనా? సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాటలు, గేయాలు. ఓకేనా? లైన్ ఇచ్చి దాని కింది లైన్ కనుక్కోమని అడుగుతున్నాడు ఈ మధ్య ట్రెండింగ్ బిట్స్ అవే. సో జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ అర్థాలు వచ్చేసి హోరు శబ్దం, నిదానించు నెమ్మదిగా, జాలు ప్రవాహం, విదారించు చీల్చుకుంటూ. ఓకేనా? విదారించు చీల్చుకుంటూ. యద హృదయం, బొక్కసం ధనాగారం, నాళ్ళు రోజులు ప్రాంతాలు. కంజర ఒకే రకమైన వాయిద్యం. కంజర అంటే ఒక రకమైన వాయిద్యం. బొక్కసం అంటే ధనాగారం. బొక్కసం అంటే ధనాగారం. ఓకేనా? నాళ్ళు అంటే రోజులు ప్రాంతాలు. రోజులు ప్రాంతాలు.
నెక్స్ట్ చూడండి, క్వశ్చన్స్ ఇచ్చారు, వినండి, మాట్లాడండి. మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో నాగావళి ముఖ్యమైన నది. ఉత్తరాంధ్రలో నాగావళి. ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టు. శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది ఇది అంటే శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. ఓకేనా? సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి పత్రికా సంపాదకులకు నమస్కారం లేఖ అంట. ఇది గూటాల అనే ప్రాంతం. ఓకే. మా ఊరు అడవికి దగ్గరగా ఉంటుంది. పక్కనే గోదావరి నది. ఈ మధ్య రహదారుల విస్తరణ కోసమని పెద్ద పెద్ద చెట్లను నరికేశారు. గోదావరిలో నానా చెత్తా చెదారం వేసి కలుషితం చేస్తున్నారు. ఇలా విచక్షణ లేకుండా పర్యావరణాన్ని పాడు చేస్తే భవిష్యత్ తరాలకు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకదు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు. అడవులు, నదుల సంరక్షణ మన జీవన విధానంలో భాగం కావాలి. దీనికి అందరూ బాధ్యత వహించాలి. దీన్ని పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయవలసినదిగా కోరుతున్నాము. కృతజ్ఞతలతో ఇట్లు అభిరామ్. ఓకేనా? సో లెటర్ రాస్తున్నారనమాట, గోదావరి నదిని కాపాడాలి అని. ఓకేనా? ఏది కృష్ణ ఏది కృష్ణ, ఇదే కృష్ణ ఇదే కృష్ణ, ఏది కృష్ణవేణి ఇదే కృష్ణవేణి. ఓకేనా? కృష్ణను కృష్ణవేణి అని కూడా అంటారంట. నదిని కృష్ణను కృష్ణవేణి అంటారు. అలాగే గోదావరిని గౌతమి అని, గంగను భగీరథ అని కూడా అంటారంట. ఓకేనా? కృష్ణకు మరో పేరు కృష్ణవేణి, అది తెలుసు మనకు. గోదావరి నది గౌతమి, గంగ భగీరథ, గంగను భగీరథ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అని చెప్పేసి గోడపత్రిక సృజనాత్మకత కింద ఇచ్చారనమాట. ఓకేనా? నీటి గురించి, నీటి అవసరాల గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రశంస ఇచ్చాడు. ప్లాస్టిక్ సంచులను వాడొద్దు అని చెప్పాడు అక్కడ. నెక్స్ట్ ప్రశంస అనమాట. ప్రశంసలో పాఠశాల కుళాయిల్లో నీటి వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుతుంటే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారు? ఓకేనా? వెరీ గుడ్ అంటాం కదా. ఎస్. భాషాంశాల్లో మనకు కాలాలు ఇచ్చాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసిందే కదా మనకు. జరిగిపోయిన కాలం భూతకాలం, జరుగుతున్న కాలం వర్తమాన కాలం, జరగబోయే కాలం భవిష్యత్ కాలం. చదివాడు జరిగిపోయింది భూతకాలం, చదువుతున్నాడు జరుగుతుంది ఇప్పుడు వర్తమాన కాలం, చదువుతాడు జరగబోయేది సో భవిష్యత్ కాలం అన్నమాట. సో ఇది కాలాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ పోతన రచించిన పద్యం ఇచ్చాడు. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల బంజింపని రాజాధము నాయు స్వర్గ శ్రీధనములు వీగి బోవు సిద్ధము తల్లి. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల భంజింపని రాజాధము నాయు స్వర్గ శ్రీధనములు వీగిపోవు సిద్ధము తల్లి. అంటే తల్లి సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైన వాడు తప్పక శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన అధముడైన రాజు జీవితం, ఆయుష్, ఐశ్వర్యం అన్నీ వ్యర్థం అనే మాట నిజం అని చెప్పింది పోతన నీతి. ఓకేనా? పోతన గారు చెప్పారనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మూడు చేపలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా పేర్లు ఇంపార్టెంట్, ఇక్కడ చేపల పేర్లు ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. ఒకసారి చదివేద్దాం. ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరు దీర్ఘదర్శి, మరొక దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవి కాలం సమీపించింది. ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండిటితో, ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది, కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం. ఈ మాటలు అన్నది ఎవరు? దీర్ఘదర్శి అని అంది. ఇది విని ప్రాప్తకాలజ్ఞుడు, వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా? ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది, ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు అనే మాటలు ఎవరు చెప్పారు? ఎస్, ప్రాప్తకాలజ్ఞుడు. ఓకేనా? ఇది విని దీర్ఘసూతుడు, మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి, ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది, అనవసరంగా భయపడుతున్నారు, కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది కాదు. ఈ మాటలు ఎవరు చెప్పారు? దీర్ఘసూతుడు. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు. వేసవిలో అక్కడ ఉండడం అపాయకరమని అనుకుంది. దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలువలో ప్రవేశించింది.
అక్కడ నుండి పెద్ద కాలువలోకి, దానిలో నుండి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది. ఇంకా వీళ్ళు వినేటట్లు లేరు అని దీర్ఘదర్శి అక్కడి నుంచి పిల్ల పిల్ల కాలువలోకి, అక్కడి నుంచి మళ్ళీ పెద్ద కాలువలోకి, దానిలో నుంచి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి నిశ్చితంగా అక్కడ గడపొచ్చు అనేసి వెళ్ళిపోయింది. సో ఇంతలోనే వేసవికాలం రానే వచ్చింది. ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది. మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకుని జాలర్లు వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జాలర్లకు దొరికిపోయాయి. దొరికిన చేపలన్నింటినీ వారు ఒక తాడుకు గుచ్చసాగారు. అది చూసి ప్రాప్తకాలజ్ఞుడు అయ్యో పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు బాధపడుతూ కూర్చోగా ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది. ముందే దీర్ఘదర్శి హెచ్చరిస్తే వీళ్ళిద్దరూ ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళడము అని ప్రాప్తకాలజ్ఞుడు అప్పుడు ఏదో ఒకటి ఉపాయం వస్తుందిలే, ఆలోచించుకోవచ్చులే అని ప్రాప్తకాలజ్ఞుడు చెప్తాడు. తర్వాత దీర్ఘసూతుడు ఏమని చెప్తాడు, మీరంతా తిక్క మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇది బాగానే ఉంది, అసలు ఇది ఎండిపోదు అని చెప్పేసి ఇంకా కొంచెం అతి తెలివిగా మాట్లాడుతుంది అనమాట ఎవరు, దీర్ఘసూతుడు. సో ఇప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు ఆలోచనలో పడతాడనమాట. ఇంతలో చేపలు గుచ్చిన తాడుతో అక్కడికి ఒక జాలరి వచ్చాడు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు నేను ఇప్పుడు ఆ తాడును నోటితో కరిచి పట్టుకుంటా, జాలరి నన్ను చూసి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అని అనుకుని అలాగే చేసింది. ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘసూతుడిని జాలరు పట్టుకొని తాడు కుచ్చి బుట్టలో వేసుకున్నాడు. ఆ మడుగులోని చేపలన్నింటినీ పట్టుకొని జాలర్లు ఇళ్లకు బయలుదేరారు. వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది. బురదతో ఉన్న చేపల్ని కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు. ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలోకి మునిగిపోయింది. సమయస్ఫూర్తి చూపించిందన్నమాట. చూసారా, ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది. సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూతుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది. ఓకేనా. సో ఇది 3 చేపల కథ. ఎవరు రాశారు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఓకేనా. 1891 to 1961 ఇతని కాలం. 1891 to 1961. తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు, నవలాకారులు, నాటకకర్త. చూడండి, లైన్ ఇంపార్టెంట్. తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి వారు ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇతను కథకులు, నవలాకారులు, నాటకకర్త కూడా. ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనం వంటి నవలలను రచించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన రాజరాజు ఏంటి అంటే నాటకం, ఆత్మబలి, రక్షాబంధనం ఏంటివి నవలలు, అనుభవాలు, జ్ఞాపకాలు అనే పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఇతని స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అంట. ఓకేనా. ఏంటా స్వీయ చరిత్ర, అనుభవాలు, జ్ఞాపకాలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి ఇది. నెక్స్ట్ పద్యరత్నాలులో అష్టావధానం గురించి ఇచ్చాడు. ఓకేనా. పద్యాలు చూడండి. అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకము సుమతి. అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడూ నెడతెగపారు నేరును ద్విజుడున్ చప్పడిన యూరు నుండుము చొప్పడకున్నట్టి యూరు చూరకము సుమతి. ఓ మంచి బుద్ధి గలవాడా, సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ఓకేనా. ఇది ఎవరు రచించారు ఈ పద్యాన్ని, ఎవరు అంటే బద్దెన. ఓకేనా, బద్దెన. సుమతి శతకం అంటే బద్దెన కదా. ఎస్. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా, నవయుగాల బాట నార్ల వెంకటేశ్వరరావు. ఓకేనా. నార్ల వెంకటేశ్వరరావు. ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది. ఓకేనా అని ప్రశ్న గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు, నార్ల వెంకటేశ్వరరావు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని గీడు చేయరాదు,
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఎస్ వేమన. ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. ఓకేనా. శత్రువుని కూడా, ఇప్పుడు ఇది జరగదులేండి, జరగని పని ఇది. శత్రువు అంటే ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాల్సిందే మనం కదా. అలా మళ్ళీ ఉపకారం చేసి పంపిస్తామా? నో. కానీ వేమన ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా మన శత్రువు అయినా అతను మన చేతికి చిక్కినా కూడా మనం అతని కీడు కోరుకోకూడదు, చేయకూడదు. ఓకేనా. తిరిగి మనం ఉపకారమే చేసి పంపించాలంట. ఓకేనా. నెక్స్ట్, మచ్చిక లేని చోట నన్ను మానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణ కోవిదులు ఉండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండెరే నచ్చట మోసమండ్రు సుగుణకార పెమ్మయ సింగధీమని. చాటు అన్నమాట ఇది. చాటు అంటే ప్రియమైన మాట. మచ్చిక లేని చోట అంటే చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే, అంటే మంచి తెలివిగల వాళ్ళు ఇలాంటి చోట ఉంటే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్పారు. అంతే కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ డామినేషనే ఉంటుంది. సో ఇదొక మంచి మాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన పద్యం ఏంటి అంటే, నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారమును చేయు కాళికాంబ హంస కాళికాంబ. ఇతని మకుటం ఏంటి అంటే కాళికాంబ, హంస కాళికాంబ. ఓకేనా. భావం, నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది, సత్యవాక్కు వల్లనే జగతి నడుస్తుంది, సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పింది ఎవరు? పోతులూరి వీరబ్రహ్మం గారు. ఓకేనా. నెక్స్ట్ తిక్కన. ఓరు లేయని యొనరించిన నరవర యప్రియము తన మనంబునక్కకుంద నొరులకు నవిసేయకుడికిన్ బరాయనము పరమ ధర్మ పదములకెల్లన్. ఓకేనా. ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండడమే అన్ని ధర్మ మార్గాల్లోనూ గొప్పది. ఓకేనా. అంటే ఇతరులు ఏ పని చేసి తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి మనం మళ్ళీ చేయకూడదు అనమాట. ఓకేనా. అది బాధ కలుగుతుందని తెలిసి కూడా చేయకూడదు అనమాట. ఓకేనా. అదే ధర్మం అన్నమాట. నెక్స్ట్, నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్, నీతియే భూత ప్రీతియు, నీతియుండెప్పుడొందు నియత పదంబున్. ఏటుకూరి వెంకట నరసయ్య రచించినది ఏటుకూరి వెంకట నరసయ్య. విద్యకు నీతే ఆధారం, చతుర్విధ పురుషార్థ తత్వాన్ని అంటే ధర్మం, అర్థ, కామ, మోక్షంని నిర్ణయించేది విద్యనే, నీతియే. సర్వభూతాలకు అంటే ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. ఎస్. చదువని వాడగ్నుండగు, చదివిన సద్వివేక చతురత గల్గున్, చదువగ వలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి అని చెప్పింది పోతన. చదువు గురించి చెప్పినాడనమాట పోతన. చదవని వాడికి ఏమీ తెలియదు, చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయన, చదువుకో అని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో చెప్పాడు అని పోతన రచించాడనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తరువులతి రసఫల భారత గురుదగాంచు నింగివేలుచు నమృత మొసంగు మేఘుడొద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. ఓకేనా. భర్తృహరి సుభాషితం ఇది కూడా. ఉద్దతులు అంటే గర్వం అన్నమాట. ఓకేనా. చెట్లు నిండుగా రసమున్న పండ్ల బరువుతో వంగిపోతాయి, ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడు మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలు ఉండడం చేత పండితుడైన వాళ్ళకి అహంకారం పొందుతారు, అంటే గర్వం పొందుతారనమాట. ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం. ఓకేనా. అంటే చెట్లు పండ్ల బరువుతో వంగిపోతాయి, ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. అంటే నిండుగా సంపదలు ఉండడం చేత పండితులైన వారు అహంకారం పొందుతారు. ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఎడతెగక, అడ్డు లేకుండా, ద్విజుడు, బ్రాహ్మణుడు, చొప్పడిన, ఉన్నట్టి, చొప్పడిన అంటే ఉన్నట్టి, పొసగా, పొసగా అంటే తగినట్లుగా, చిక్కెనేని, దొరికితే, కీడు, హాని, పరిణతి, మార్పు, సంశయించు, సందేహించు, ప్రాభవం, గొప్పతనం, తరువు, చెట్టు, గురుత, గొప్పదనం, బరువు, నింగి, ఆకాశం, వేలుచు, వేలాడుతూ, అమృతం, తీయని వాననీరు. ఓకేనా. ప్రాభవం అంటే గొప్పతనం అనమాట. సంశయించు అంటే సందేహించు. ఓకేనా. నెక్స్ట్ నింగి, ఆకాశం, వ్రేలుచు, వేలాడుతూ, అమృతం, తీయని వాననీరు, కోవిదుడు అంటే విద్వాంసుడు, మేఘుడు అంటే మేఘం, సమృద్ధి, ఎక్కువ కలిగి ఉండడం, పెన్నిధి, గొప్పదైన నిధి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఉపకర్త, ఉపకారం చేసేవాడు, ఒరులు, ఇతరులు, అప్రియము, ఇష్టము కానిది, మనమునకు, మనస్సుకు, పరాయణము అంటే అభీష్టం, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. పరాయణము అంటే అభీష్టం, పరమధర్మము, గొప్ప ధర్మము, వాక్కు, మాట, అగ్నుడు, తెలివి తక్కువవాడు, సత్, మంచి, అసత్, చెడు, ఆర్యులు, పూజ్యులు, కుచ్చితము, కపటము, మెండుగా, ఎక్కువగా, బుధులు, పండితులు, ఉద్ధతులు గారు, గర్వపడరు, ఉద్ధతులు గారు అంటే గర్వపడరు, ఉద్ధతులు అంటే గర్వం, నియత, నియమము గల, నిర్ణాయకమున్, నిర్ణయించేది. ఓకేనా. ఎస్. సో ఇవన్నీ అర్థాలన్నమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సరైన పద్యపాదాలు రాయండి. మేఘం నీటితో నిండి, ఈ అర్థం వచ్చే పాదం ఏంటో రాయాలన్నమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ముక్తకం అంటే ఏంటి ఇచ్చారు. ముక్తకం అంటే ఒక పద్యం పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది ముక్తకం అన్నమాట. ఓకేనా. అంటే పద్యం, ఒక పద్యం పూర్తి అర్థాన్ని ఇస్తూ ఏ పద్యంతో సంబంధం లేకుండా తనకు తానే స్వయంగా సంపూర్ణంగా ఉంటుందన్నమాట. తెలుగులో ముక్తక రచనకు శతక, చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు. తెలుగులో ముక్తక రచనకు శతక పద్యాలు, చాటు పద్యాలు ఉదాహరణలు అన్నమాట. వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనల్లో చాలా ప్రసిద్ధులు. ఎవరు? వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు. ఓకేనా. ముక్తకం ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడా ముక్తక లక్షణం ఉంటుంది. ఉంటుందన్నమాట. స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ఏమంటారు? ముక్తకం. ముక్తక రచనకు ఉదాహరణలు శతక, చాటు పద్యాలు. తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో ప్రసిద్ధుడు. శతకంలో ముక్తక లక్షణం ఉంటుంది. ఓకేనా. ఇది గబగబా చదవాలంట. ట్రై చేయండి గబగబా చదవడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏమిచ్చారు, ఎస్ అర్థాలు ఇచ్చాడు. కీడు, హాని, ప్రాభవం, గొప్పదనం, తరువు, చెట్టు, అప్రియం, అయిష్టం, పథం, మార్గం, నింగి, ఆకాశం, పెన్నిధి, గొప్పనిధి, వాక్కు, మాట. నెక్స్ట్ శతకం ఇచ్చారు, ఎవరు రాశారో చెప్పాలి. వేమన శతకం, వేమన. సుమతి శతకం, బద్దెన. మహాభారతం, తిక్కన. సుభాషిత రత్నాలు, ఏనుగు లక్ష్మణ కవి. కాళికాంబ శతకం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఓకేనా. పదాలకు వచనాలు పద్యం, పద్యాలు, నేరం, నేరాలు, శత్రువు, శత్రువులు, కవి, కవులు, ప్రశ్న, ప్రశ్నలు, బుధుడు, బుధులు, తరువు, తరువులు, ఫలము, ఫలాలు, లేదంటే ఫలములు. నెక్స్ట్ స్వీయ రచన ఇచ్చాడు. సృజనాత్మకత కింద చిన్న పద్యం రాయమన్నాడు. ఓకేనా. ప్రశంస, పద్యాలు బాగా పాడితే ఎలా ప్రశంసిస్తావు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మహతీ వాచకాలు, మహత్తులు, అమహత్తులు. వాచకం అంటే ఏంటి? సాధారణంగా భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు, పక్షులు, జంతువులు, జడాలు అని విభాగం చేయవచ్చు. వీటినే పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అంటారు. కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పదస్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది. కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పదస్వరూపాన్ని బట్టి లింగం ఉంటే, కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం ఉండి లింగం ఉంటుంది. తెలుగులో అర్థం ప్రమాణం. మరి తెలుగులో ఏంటి అంటే అర్థంతో సంబంధం ఉండి పదస్వరూపాన్ని బట్టి లింగం ఉంటుందన్నమాట. ఓకేనా. తెలుగు వ్యాకరణలో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటారు. తెలుగులో ఏమంటారు? వాచకం అంటారు లింగాన్ని. పురుషులను బోధించే పదాలు మహత్తులు. పురుషులను మహత్తులు అంటారు. తక్కినవి అమహత్తులు. అంటే మహత్తులు కానివి అమహత్తులు.
వాక్య నిర్మాణంలో స్త్రీలను బోధించే పదాలు ఏకవచనంలో అమహత్తుతోనూ బహువచనంలో మహత్తుతోనూ చేరుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ పురుషులను బోధించే పదాలైతే మహత్తులు, ఇంకా మిగతావన్నీ అమహత్తులు అంట. మళ్ళీ ఏంటి, వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తుతో చేరుతాయి, బహువచనంలో మహత్తుతో చేరుతాయి. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అతను వచ్చాడు, ఇదేంటి మహత్తు కదా, అంటే పురుషులను బోధిస్తున్నాం కదా ఇక్కడ. అతను, అది లేదా ఆమె వచ్చింది, వాళ్ళు అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీ పురుషులు ఇద్దరు కావచ్చు. ఓకేనా. సో వీటిని ఏమంటారు, అవి వచ్చాయి అంటారు. ఓకేనా. అందువల్ల స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతీవాచకాలు అంటాం. ఓకేనా. స్త్రీలను బోధించే వాచకాలు మహతీవాచకాలు, పురుషులను బోధించే వాచకాలు మహత్తులు, తక్కినవి అమహత్తులు. ఓకేనా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని, నటుడు, నటి, గాయకుడు, గాయకురాలు లేదంటే గాయని, కళాకారుడు, కళాకారిణి, సైనికుడు, సైనికురాలు. ఓకేనా. ఇక్కడ మళ్ళీ పద్యం ఇచ్చాడు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు రా, మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తురు, ఆ మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిత్తురు, ఆ మాటలు నేర్వకున్న మరి మనము హూనము కాదే ఏరికిన్. ఓకేనా. అంటే ఏంటి, మాట మంచిదైతే దేవతలు వరాలు ఇస్తారు, మాటలు రాజులకు నచ్చితే బహుమతులు ఇస్తారు, మాటలలోని మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు, ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది. అంటే మనం మాట మంచిదై ఉండాలి మన మాట అని చెప్పింది ఎవరు, భర్తృహరి సుభాషితంలో భర్తృహరి గారు చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కలమల్ల శాసనం అంట. ఎస్. ఏంటి శాసనం గురించి ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. పూర్వకాలంలో రాజులు శాసనాలు చేసేవారు. శాసనం రాజాజ్ఞను తెలుపుతుంది. శాసనం అంటే ఏంటి అంటే ఇది ఒక రాజ ఆజ్ఞను తెలుపుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి 3 రకాలుగా ఉంటాయి. ఎక్కువ భాగం ఇవి దాన శాసనాలు, కొన్ని ప్రశస్తి శాసనాలు. అసలు శాసనాలు అంటే ఏవి అంటే దానాలకు సంబంధించి ఉంటాయి, ప్రశస్తి అంటే గొప్పదనానికి సంబంధించిన శాసనాలు ఉంటాయి, మరికొన్ని ధర్మలిపి శాసనాలు అంటే వాళ్ళు చేసిన ధర్మాలకు సంబంధించిన శాసనాలు ఉంటాయి. ఓకేనా. దాన శాసనాలు అంటే రాజులు, రాజ్యాధికారులు, సామంతులు మొదలైన వారు ఆలయాలకు, బ్రాహ్మణులకు, మఠాలకు, విద్యా సంస్థలకు చేసిన దానాలు అన్నమాట. దానాలకు సంబంధించినవి. ప్రశస్తి శాసనాలు అంటే రాజు విజయాలను ప్రశంసించేవి, చెప్పాను కదా, గొప్పదనాలు. ధర్మలిపి శాసనాలు అంటే మతపరమైన నియమాలను తెలిపేవి. ధర్మలిపి అంటే మతపరమైన నియమాలను తెలిపేవి శాసనాలు. ఆంధ్రదేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి, మరికొన్ని రాగి రేకులపై చెక్కినవి. ఫస్ట్ ఏమో శిలలపై చెక్కారు, మరి తర్వాత రాగి రేకులపై చెక్కారన్నమాట శాసనాలు. ఆంధ్రదేశంలో క్రీస్తుపూర్వం నుండే శాసనాలు లభిస్తున్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. ఇంపార్టెంట్. మొదట శాసనాలు ఏ భాషలో ఉన్నాయంటే ప్రాకృత భాషలో, తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగా, తర్వాత సంస్కృతంలో. ఫస్ట్ ప్రాకృత భాషలో ఉన్నాయి, తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగా ఉన్నాయి, తర్వాత సంస్కృతంలో శాసనాలు వచ్చాయి. ఈ శాసనాల్లో ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తాయి. మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు ఎవరు అంటే రేనాటి చోళులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిసారి తెలుగులో మాత్రమే అంటే తెలుగు భాషలోనే శాసనాలు వేసిన వాళ్ళు ఎవరు అంటే రేనాటి చోళులు. రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతం. ఓకేనా. రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు కలమల్ల గ్రామంలో వేసిన శాసనం ఇది. కలమల్ల శాసనం గురించి చెప్పుకున్నాం కదా. సో ఆనాటి చోళరాజు రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు అనేవాడు కలమల్ల అనే గ్రామంలో వేసిన శాసనం అన్నమాట ఇది. శాసనంలోని పదాలన్నింటికీ మనకు ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియదు. ఓకేనా. ఇది దాన శాసనం. కలమల్ల శాసనం అనేది దాన శాసనం. దాన శాసనం అంటే ఏంటి, ఆ టైంలో ఆ రాజు చేసిన దానాల గురించి వివరించే శాసనం. ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయని శాపవాక్యంతో శాసనం ముగిసింది. ఎస్. ఈ దానాన్ని అంటే ఈ శాసనాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయి అంటే ఏదైనా చెడు కలుగుతుంది అనే శాపం ఇచ్చారనమాట. అనే శాపవాక్యంతో శాసనం ముగుస్తుంది. నాటి తెలుగు భాష ఎలా ఉందో, లిపి ఎలా ఉందో, శాసనం ఎలా ఉందో మీరు తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. తొలి తెలుగు తెలుగు మూలాల అధ్యయనం సంఘం వారి సౌజన్యంతో తొలి తెలుగు దివ్యలో ఉన్నటువంటి ఈ శాసనంని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అన్నమాట ఇప్పటివరకు.
సో ఇదనమాట కలమల్ల శాసనం. ఓకేనా. సో దీనికి అర్థాలు ఇంకా మనకు సరిగ్గా తెలియదు, తెలుగులో రాసినట్లే ఉంటుంది. ఇది తొలి తెలుగు శాసనం అనమాట. ఇది దాన శాసనం. ఓకేనా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఇటిక్న పండుగ. దీని ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ వచ్చేసి సంభాషణ. ఓకేనా. సో ఇటిక్న పండుగను ఎవరు రాశారు అంటే, ఎవరు రచించారు ఈ పాఠ్యాంశాన్ని అంటే గిడుగు వెంకట రామమూర్తి గారు. ఇతని కాలం వచ్చేసి 1863 టు 1940. ఆధునిక తెలుగు భాషా ప్రవక్త అయిన. ఓకేనా. తెలుగు భాష ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. అంటే వాడుక భాషకు సంబంధించిన చాలా చేశారనమాట వాడుక భాష అభివృద్ధికి. ఓకేనా. తన జీవితకాలం వ్యావహారిక భాషా ఉద్యమానికి, వ్యావహారిక భాష అన్న వాడుక భాష అన్న ఒకటే, వ్యావహారిక భాష ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశాడనమాట. ఓకేనా. అదొకటే కాదు, గిరిజన విద్యాభివృద్ధికి కూడా కృషి చేశాడు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. అంటే సవరల కోసం చేశాడు ఇవన్నీ. సవర టు ఇంగ్లీష్ నిఘంటువులను రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం కూడా రచించారు. చూడండి ఎన్ని చేశాడు సవరల కోసం. సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపాడు. సవర కథలు, పాటలు సేకరించాడు. సవర వాచకాలు రూపొందించాడు. సవర టు ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవర వ్యాకరణం కూడా రచించారు. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఒకరు. మానవ శాస్త్రవేత్త అనమాట ఆయన. తొలితరం మానవ శాస్త్రవేత్త. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలు రచించాడు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించి పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం. ఓకేనా. చూద్దాం ఏముందో ఇటిగ్న పండుగలో. ఇటిగ్న పండగ విజయవాడ నుండి క్రాంతి, అక్షయలు. చూడండి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, పేర్లు ఇంపార్టెంట్. ఇటిగ్న ఇటిగ్న పండగ అనే పాఠ్యాంశంలో లేని క్యారెక్టర్ని ఏమంటారు తెలుగులో? సారీ, టైంకి గుర్తురావు కొన్ని వర్డ్స్ నాకు తెలుగులో. సారీ ఏమనుకోవద్దండి. పాత్ర. ఎస్ పాత్ర. ఇటిగ్న పండుగలో లేని పాత్ర ఏంటి, లేదంటే ఉన్న పాత్ర ఏది, ఇలా అడుగుతారనమాట. విజయవాడ నుండి క్రాంతి, అక్షయలు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? విజయవాడ నుండి పాడేరుకు వచ్చారు. ఎవరు వచ్చారు? క్రాంతి, అక్షయలు. ఓకేనా. అక్కడ వాళ్ళ పెద్దనాన్న ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికి వెళ్తుంటే దారిలో డప్పులు, తుడుములు, కొమ్మబూర మొదలైన వాయిద్య శబ్దాలు వినపడ్డాయి. క్రాంతి, పెదనాన్న ఏమిటా సందడి? పెదనాన్న, వాళ్ళు ఇటిగ్న పండుగ చేసుకుంటున్నారు. దీన్నే కొంతమంది గిరిజనులు విటిగ్న అని కూడా అంటారు. సో ఇటిగ్ననే విటిగ్న అని కూడా అంటారనమాట. ఓకేనా. క్రాంతి ఎవరితో అడిగాడు, ఏం అడిగాడు, ఇవన్నీ ఇంపార్టెంట్. పెద్దనాన్నతో, పెద్దనాన్న ఏమిటా సందడి అని ఎవరు అడిగారు? క్రాంతి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అక్షయ ఏమంటుంది? ఇటుకన పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా అని అడుగుతుంది. మనలాంటిదే అమ్మాయి కదా. క్రాంతి, ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు, దీన్ని ఎవరు చేసుకుంటారు? పెద్దనాన్న, విశాఖ విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు చేసుకుంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. విశాఖ విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు చేసుకుంటారు. అక్షయ ఎప్పుడు చేస్తారు? పెద్దనాన్న, మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఇంపార్టెంట్ చూడండి, మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా సహచర్యం ఉన్నవారు చైత్ పూరబ్ అంటే చైత్ర పర్వం అని అంటారనమాట. ఒడియా సాహచర్యం ఉన్నవారు చైత్ పూరబ్ చైత్ర పర్వం అని అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండగ అని కూడా అంటారనమాట. ఓకేనా. మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా సహచర్యం ఉన్నవారు చైత్ పూరబ్ లేదా చైత్ర పర్వం అని కూడా అంటారనమాట. గిరిజనేతరులు ఇటుకల పండగ అని కూడా అంటారనమాట. ఓకేనా. ఇద్దరు కలిసి అడుగుతున్నారు పెద్దనాన్నని. పెద్దనాన్న, ఈ పండుగ చేసుకునే వారి దగ్గరికి వెళ్దామా? పెద్దనాన్న, అలాగే. క్రాంతి, ఇటుకన పండుగ ఎలా చేస్తారు పెద్దనాన్న? పెద్దనాన్న, మనం మొట్టమొదటి పండుగ ఉగాది జరుపుకుంటాం కదా, అలాగే వారు ఉగాది తర్వాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు. ఎక్కడ? ఉగాది తర్వాత నవమి మధ్యలో. వారు మనలాగా 12 నెలలకు పేర్లు పెట్టుకుంటారు. మనలాగే వాళ్ళకు కూడా 12 నెలలకు పేర్లు ఉంటాయన్నమాట. అందులో 4వది విటిగ్న. ఓకేనా. 4వ నెల విటిగ్న. ఆ నెలలో జరిపే పండుగ కాబట్టి విటిగ్న పండుగ అంటున్నాం.
వారి వెసులుబాటును అనుసరించి గ్రామస్తులు సమావేశం పెట్టుకుంటారు. తదుపరి శుక్రవారం చాటింపు వేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. విటిగ్న నెలలో ఇటిగ్న పండుగ జరుగుతుంది. వారి వెసులుబాటు అనుసరించి గ్రామస్తులు ఒక సమావేశం పెట్టుకొని ఆ సమావేశం తర్వాత వచ్చే శుక్రవారం నాడు చాటింపు వేస్తారనమాట. ఆ తరువాత శుక్రవారం నుండి పండుగ ప్రారంభమవుతుంది. ఒక శుక్రవారం చాటింపు వేస్తే నెక్స్ట్ శుక్రవారం నుండి మళ్ళీ పండుగ ప్రారంభమవుతుంది అనమాట. అక్షయ, అబ్బా ఆ ఇంటి ముందు గోడలపైన ముగ్గులు, మామిడి ఆకు తోరణాలు ఎంత బాగున్నాయో. ఇది క్వశ్చన్ అడిగి సంక్రాంతి అనే లెసన్లో ఉందా అని అడిగితే ఖచ్చితంగా సంక్రాంతి అని పెడతాం కదా, ఎందుకంటే ముగ్గులు అని ఇచ్చారు, మామిడి ఆకు తోరణాలు ఇచ్చారు, సో పప్పులో కాలు వేసేస్తాం. సో అలా కాదు. ఇలా చెప్పింది ఎవరు అంటే అక్షయ. ఏ పాఠ్యంలో ఉంది లైన్ అంటే, పాఠంలో ఉంది అంటే ఇటిగ్న పండుగలో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. పెద్దనాన్న, పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు. పండుగ రోజు మన రైతుల మాదిరి నాగలి, మోకు, పలుపు తాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి దేవుని మూల, కుదురు అంటే దేవుని మూల, కుదురు దగ్గర పెట్టి పూజిస్తారు. అంటే ఆయుధ పూజ చేసేటప్పుడు మనం ఇవన్నీ చేసేస్తాం కదా, సో వాళ్ళకి ఆ పండుగ అప్పుడు అది అలా అనమాట. క్రాంతి, పెద్దనాన్న అదేంటి గిన్నెలలో ఒకరికొకరు ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నారు? పెద్దనాన్న, అవును క్రాంతి, మామిడి కాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యంతో ఆ ముక్కలను కలిపి వండుతారు. దాన్నే బోనం అంటారు. బియ్యంతో మామిడికాయలను కలిపి వండడాన్నే బోనం అంటారు. ఆ బోనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. తర్వాత నైవేద్యం అన్నం, కూరలు, వంటలు మొదలైనవి ఇరుగు పొరుగు వారు, బంధువులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఓకేనా. ఎస్ అక్షయ్. ఆ తర్వాత ఏం చేస్తారు పెద్దనాన్న? రెండవ రోజు రొడ్డ కనుసు అంటారు, చేస్తారు. రొడ్డ కనుసు అంటారనమాట రెండవ రోజుని. ఓకేనా. నెక్స్ట్ క్రాంతి, రొడ్డ కనుస అంటే ఏమిటి పెద్దనాన్న? రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. రెండవ రోజు ఆకులు కట్టుకుంటారు. తలలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు ఈ రొడ్డ కనుసు నాడు. ఓకేనా. రంగులు బూడిద కలిపిన నీరు వెదరు గొట్టాల్లో కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. పనసకాయను జంతుతల ఆకారంగా చేస్తారు. దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరికి వెళ్తారు. ఏ దేవుడు? శంకుదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. పనసకాయను జంతుతల ఆకారంగా చేసి దానికి బాణాలు వేస్తారనమాట. అక్షయ, ఎందుకు వెళ్తారు? శంకుదేవుని దగ్గరికి ఎందుకు వెళ్తారు అని అడుగుతుంది అక్షయ. ఎందుకంటే పెద్దనాన్న చెప్తున్నాడు ఆన్సర్. శంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు చొప్పున విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. గుడి దగ్గర బియ్యం వండి నైవేద్యం పెడతారు. విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజుల తర్వాత ఇంటింటికి పంచుతారు. అవి వారి విత్తనాలలో కలుపుకుంటారు. ఓకేనా, ఇదన్నమాట. శంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. గుడి దగ్గర బియ్యం వండి నైవేద్యం పెడతారు. విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు ఏం చేస్తారంటే వారం రోజుల తర్వాత ఇంటింటికి పంచుతారు. అవి వారి విత్తనాల్లో కలుపుకుంటారనమాట. భలే విచిత్రంగా ఉంది అని అంటాడు క్రాంతి. మరి ఆ తర్వాత ఏమవుతుంది అంటే పెద్దనాన్న ఏమంటున్నాడు? 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళిన వారిని వరసైన వారు ఎగతాళి చేస్తుంటారనమాట. ఫస్ట్ 3 రోజులేమో పండగ చేస్తారు. రెండో రోజున ఏమంటారు? రొడ్డ కనుసు అంటారు కదా. తర్వాత ఇలా శంకుదేవుని దగ్గరికి వెళ్తారు. తర్వాత 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళ్తారనమాట. ఆ వేటకు వెళ్ళని వాళ్ళను వరసైన వారు ఎగతాళి చేస్తుంటారు. ఏం నువ్వు వెళ్ళలేదా అన్నట్లు. వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. 7వ రోజు ఏం చేస్తారు? అక్షయ్ అడుగుతుంది. ఆ రోజు చివరి రోజును మారు ఇటిగ్న లేదా నూరు ఇటిగ్న అంటారు. ఓకేనా. మారు ఇటిగ్న లేదా నూరు ఇటిగ్న చివరి రోజు, 7వ రోజు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చేపోయే వారిపై నీళ్లు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్లను కట్టి ఉయ్యాలగా చేసి ఊగుతారు. ఓకేనా. ఆ 7వ రోజు ఇలా చేస్తారనమాట. అక్షయ, క్రాంతి, చాలా బాగుంది పెద్దనాన్న వీరి పండగ. అవును పెద్దనాన్న, అవును. మన రాష్ట్రంలో రాయలసీమలోని కొన్ని పండగలు, కోస్తాలో కొన్ని పండగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు. ఇవి వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. ఓకేనా. ఇది ఇటిగ్ని పండుగ. ఒకసారి చదివితే ఖచ్చితంగా గుర్తుండదు, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చదవాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అర్థాలు ఉన్నాయి. తుడుము
గిరిజన వాయిద్య పరికరం. తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరం. కొమ్ము బూర అంటే కొమ్ముతో తయారు చేసే బూర. కొమ్ముతో తయారు చేసే బూర. సందడి పండగలో అందరూ కలిసిమెలిసి తిరగడం. మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు. తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ. కుదురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక. హేళన ఎగతాళి. థింసా కోయ గిరిజన నృత్యాలు. థింసా కోయ. అటక చిన్న మిద్దె. రొడ్డకనుసు గ్రామ ఊరేగింపు. రొడ్డకనుసు అంటే గ్రామ ఊరేగింపు. తర్వాత గణతంత్ర దినోత్సవం గురించి ఇచ్చారు, మనకి ఇది తెలుసు, దీన్ని మళ్ళీ చదివి టైం వేస్ట్ చేసుకోవడం వద్దు. నెక్స్ట్ వచ్చేసి దసరా పండుగ గురించి ఇచ్చాడు, ఇది చూద్దాం. మన పండుగల్లో దసరా ఒకటి. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు జరుపుకుంటారు. అందుకే దేవీ నవరాత్రులు అంటారనమాట. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడను రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి దశమి రోజున విజయం సాధించింది. అందుకే 10వ రోజున విజయదశమి అంటారు. ఈ పండుగ శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పండుగ రోజుల్లో దేవికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజలు చేశారు. విజయదశమి నాడే రాముడు రావణాసురుడిపై విజయం సాధించాడు. అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు కూడా విజయదశమి. అందువల్ల జమ్మి ఆకులతో ఆ రోజు పూజ చేస్తే మంచి జరుగుతుందంటారు. ఓకేనా. 2 కారణాలు ఉన్నాయి చూడండి ఈ పండగకి. ఒకటి, రావణాసురుని మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి చంపింది కాబట్టి విజయదశమి రోజు సో విజయదశమి అంటున్నాము. ఇంకొక రీజన్ ఏంటి, రాముడు రావణాసుడిపై విజయం సాధించాడు. సో అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు కాబట్టి దీన్నే విజయదశమి అని కూడా అంటారు. సో అందువల్ల జమ్మి ఆకులతో ఆ రోజు పూజలు చేసి జరుపుకుంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొత్త పదాలు. ఇటిగ్న పాఠంలో కొత్త పదాలు ఉన్నాయి కదా, రొడ్డ కనుసు, చైత్ పూరబు, ఇంకా అలాంటివి కొత్త పదాలను రాయమన్నాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జంట పదాలు. శుచి శుభ్రం, అన్నెం పుణ్యం, ఇరుగు పొరుగు, ఇల్లు వాకిలి, ఊరు పేరు, ఉక్కిరి బిక్కిరి, తిండి తిప్పలు, కట్టుబొట్టు, చిందర వందర, నగనట్ర, పొలం పుట్ర, కూర నార. సో ఇవన్నీ జంట పదాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమిచ్చారు, ఎస్, మొదట ప్లస్ మొదట ఈజ్ ఈక్వల్ టు మొట్టమొదట అవుతుంది. అవుతుందని మన వ్యాకరణాలు చెబుతున్నాయి. ఇటువంటి మరికొన్ని మాటలు చూడండి. తుట్ట తుదా, తుదా ప్లస్ తుదా, తుట్ట తుదా. తుట్టా ప్లస్ తుదా అనకూడదు, తుదా ప్లస్ తుదా. చిట్ట చివర, చివర ప్లస్ చివర. అట్టడుగు, అడుగు ప్లస్ అడుగు. ఎట్టకేలకు, ఏలకు ప్లస్ ఏలకు. కట్టకడ, కడా ప్లస్ కడ. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు, పట్టపగలు. సో వీటిలో 4 వాక్యాలలో ఉపయోగించండి. మొట్టమొదట అంటే మనం మొట్టమొదటి పండుగ. సో ఇవన్నీ సొంత వాక్యాలలాగా ఉపయోగించాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్వీయ రచన కింద క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, భాషాంశాల్లో చూడండి. గీత గీసిన అక్షరాలను గమనించండి. తో, సేమ్యాతో, కోసం, గురించి, కు, యొక్క. సో ఇవన్నీ ఏంటి అంటే విభక్తి ప్రత్యయాలు. ఎస్, మనకు తెలిసివి కదా. విభక్తి ప్రత్యయాల్లో విభక్తులు చూడండి. డుమ్ము ఊలు ప్రథమ విభక్తి, నిన్ నొన్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి ఇవి సంబోధన ప్రథమ విభక్తి. ఇవన్నీ విభక్తులు. మనం ఇంటెలిజెంట్స్ కాబట్టి మనకి వచ్చేస్తాయి కదా. ఎస్. నెక్స్ట్, ఊరిలో ఇటిగ్న పండుగ చేస్తున్నారు. షష్ఠి, ఊరిలో, లోన్ లోపలన్ కదా. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ కాబట్టి షష్ఠి. శ్రీకాకుళంలో దీనిని మామిడి టెంక పండుగ అంటారు. లో కాబట్టి షష్ఠినే. ఇటిగ్న పండుగ ను అంటే నిన్ నున్ ద్వితీయ విభక్తి. ఈ పండుగ విజయనగర ప్రాంతంలో షష్ఠి. పంచి పుస్తకం కంటే, వలనన్ కంటెన్ పట్టి పంచమి కదా. ఎస్, పంచమి. మట్టితో బొమ్మలు చేయవచ్చు. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కదా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి తేనె కన్నా మధురంరా తెలుగు అని మన ఆరుద్ర గారు తెలుగు తల్లి గురించి, తెలుగు గురించి బాగా ఒక పాటలాగా పాడారనమాట.
తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చనా, మా తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చనా. మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లనా, మన తరతరాల కథను పాడు గుండె గల్లున. పాటుపడిన వాళ్ళకే లోటు లేదని చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి. లలిత కళలు సంగీతం సాహిత్యం తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు. గత చరిత్ర మన ఘన చరిత్ర ఎంత ఖ్యాతి, గర్వించదగ్గ జాతి తెలుగు జాతి. అయినా గతం కన్నా భవిష్యత్తు ఆశాజనకం, ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం. ఓకేనా. నెక్స్ట్ సవర భాషలో తెలుగులో ఒక పాటలాగా ఇచ్చారు. డైడై మామలే ఆడా తోరన్ పాంతియై, డైడై మామలే తర్దా జావు పాంతియై, డైడై మామలే కింతే గురన్ పాంతియై, డైడై మామలే గోతోర్ డక్కువా. అంటే చందమామ చిక్కని తేనె తేవా, చందమామ అన్నం ముద్ద తేవా, చందమామ అరటిపళ్ళు తేవా, చందమామ పాపకి కితకితలు పెట్టవా. సో అది సవర భాష, ఇది తెలుగు భాష అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ గురించి ఇచ్చాడనమాట. సో ఈ క్రిస్మస్ తర్వాత మళ్ళీ తరిగొండ వేంగమాంబ అండ్ 10th లెసన్ కలిపి మళ్ళీ ఒక పార్ట్ చేసేద్దాము. ఇక్కడితో అయితే స్టాప్ చేసేద్దామన్నమాట. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ఒకటి, అండ్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా. సో ప్రిపరేషన్ని బాగా ఫాస్ట్ చేసేయండి. ఎగ్జామ్ మాత్రం ఉంటుందా ఉండదా అనే డౌట్ వద్దు, ఖచ్చితంగా ఉంటుంది అనే మనసుతో చదివితేనే ఈసారి మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇంకా డౌట్లోనే ఉండి నోటిఫికేషన్ వస్తే అప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళు దయచేసి చదవకండి. ఓకేనా. ఇది అందరూ చెప్పే విషయమే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనేది. సో అలా వద్దు, మనం అందరితో పాటు ఉండకూడదు, అందరికంటే ఒక మెట్టు ఎక్కువగా ఉండాలి. సో ఏం చేయాలి అప్పుడు, అందరికంటే ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. ఆల్రెడీ ఈ పాటికి చాలామంది హాఫ్ సిలబస్ అయిపోగొట్టుకొని రివిజన్లో పడిపోయి స్టేట్ టాపర్లుగా వాళ్ళ గోల్ ఉంటుందన్నమాట. సో ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం బాగా చదివి కొంచెంలో మిస్ అయిన వాళ్ళు, ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే, సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ టైం, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం, కంటిన్యూ యువర్ రివిజన్, కీప్ ఆల్ థింగ్స్ అసైడ్. అసలు పక్కన పెట్టేసేయండి, అన్నీ ఏది కూడా వద్దు మనకి. ఇప్పుడు మొత్తం మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి, చదువుకోవాలి అంతే. ఏ పని వచ్చినా, ఏం జరిగినా, ఎవరు ఎన్ని మాటలన్నా పక్కన పెట్టేసేయండి. ఎప్పుడుండే చదివేలే అనే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా. నా కైండ్ రిక్వెస్ట్ ఇది. ఓకేనా. సో హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. మనమే సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా. Keep watching, stay tuned to our channel, so please subscribe. Thank you for watching.